అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే మేము ముందరికి 4 రకాల పిండితో బోండాలండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఉల్లిపాయ బోండాలు చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే పిండితోనే. చాలా సాఫ్ట్గా టేస్టీగా చాలా బాగుంటాయండి. పిల్లలకి పెద్దలకి ఈవినింగ్ టైం చాలా బాగా స్నాక్స్గా పనికొస్తాయి. ఇవైతే ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడైతే ఒక బౌల్లో ఒక కొలతతో నేను 1 కప్పు బియ్యం పిండి అండి, అలాగే 1 కప్పు శనగపిండి, అలాగే 1 కప్పు మైదా, అలాగే 1 కప్పు గోధుమ పిండి. ఈ 4 రకాల పిండితో మన ఉల్లిపాయ బోండాలు అయితే రెడీ అవుతాయి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వంట సోడా, అలాగే రుచి తగ్గ ఉప్పు. ఇప్పుడు దీంట్లో ఒక 4 స్పూన్ల పెరుగు అండి. పెరుగు మనకి బోండాల్లో చాలా బాగా పనిచేస్తుంది. మంచి కమ్మని టేస్ట్ ఇస్తుంది. బోండా కూడా మెత్తగా వస్తుంది. అలాగే ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇప్పుడు 2 పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొద్దిగా అల్లం తురుము, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడ అల్లం తురుము అనేది వేసుకోవాలండి, అల్లం పేస్ట్ వేసుకోకూడదు. అల్లం తురుము మనకు బోండాలు అక్కడక్కడ వస్తుంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. ఇప్పుడు దీనైతే మిక్సర్తో కొంచెం పిండి మొత్తం బాగా 4 పిండిలు బాగా కలిసేలాగా కలుపుకుందాం మనము. చూస్తారు కదా, ఈ విధంగా బాగా మనం 4 పక్కల కలిసేలాగా పెరుగుతో పాటు మొత్తం బాగా కలుపుకోవాలి. ఫస్ట్ నీళ్ళు వేయకముందు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం నీళ్ళు పోసుకుంటూ పిండిని అయితే కలుపుకోవడమే. మనకు పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు బోండా అనేది అంత సాఫ్ట్గా వస్తుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా వస్తుంది. పిండి కలిపే దాంట్లో ఉంది మొత్తం మనము టెక్నిక్ అంతా. ఇప్పుడు దీంతో మిక్సర్తో కలిపాం కదా, పిండి బాగా గట్టిగా అయిపోయింది కదా పిండి. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే మిక్సర్ని పక్కన పెట్టేసి చేతితో అయితే పిండిని మనం బాగా మడతలు అయితే చేసుకుందాము. ఇప్పుడు పిండిలో మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు 1 చెంచా నూనె అయితే వేసుకుందామండి. ఈ నూనె వేయడం వల్ల మనకు పిండి అనేది బాగా సిల్కీగా ఉంటుంది చూడడానికి. బోండా కూడా మనకు బాగా సాఫ్ట్గా వస్తుంది. లోపల అయితే పైన అయితే కొంచెం క్రిస్పీగా, లోపల బాగా సాఫ్ట్గా వస్తుంది. పిండి వేసిన తర్వాత మిక్సర్తో బాగా అయితే మనం కలిపేసి ఒకసారి మనం ఇప్పుడు చేతితో అయితే దీన్ని బాగా కలిపేద్దామండి. చెప్పాను కదా, మనము బోండాలకి పిండి ఎంత కరెక్ట్గా కలుపుకుంటామో బోండాలు మనకు అంత కమ్మగా వస్తాయి. ఇప్పుడు పిండిని అయితే మనం వేసిన 4 రకాల పిండిలు, అలాగే మనం వేసిన ఉప్పు, సోడా, పెరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం తురుము అనేది బాగా పిండిలో మనకు మిక్స్ అయిపోవాలండి. దీంట్లో ఉల్లిపాయలు అయితే ఇప్పుడు వేయలేదండి, నేను తర్వాత వేస్తాను బోండాలు వేసే ముందు. మనం ముందుగానే ఉల్లిపాయలు వేసేసామంటే దీన్ని ఒక అరగంట సేపు అయితే పెట్టేయాలి కదా. ఆ ఉల్లిపాయలు వేయడం వల్ల నీళ్ళు అనేది మనకు దిగిపోతుంది, పిండి అయితే మరీ లూజ్గా అయిపోతుంది. అందుకే మనం బోండాలు వేసి ఒక 5 నిమిషాల ముందు అయితే వేసుకుంటాం దాంట్లో ఉల్లిపాయలు. ఇప్పుడు పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. మనం చూసారు కదా, ఈ విధంగా జారు విడుస్తూ పిండిని అయితే 4 పక్కల బౌల్లో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్ళు అయితే పోసుకుందాం మనము. పిండి అయితే గట్టిగా ఉంది. పిండి మరీ గట్టిగా కాకుండా మరీ నీళ్ళగా కాకుండా మధ్యస్థంగా కలుపుకోవాలండి. బోండాలకు కానీ దోశకు కానీ మనకు పిండి అనేది కలిపేదాన్ని బట్టి ఉంటుంది. మనము పిండి ఎంత బాగా కలుపుకుంటే మనకు బోండాలు అనేది అంత బాగా వస్తాయి. దోశ కూడా అంతే అండి, మనం కరెక్ట్గా కలుపుకుంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనము పిండిని కిందికి పైకి విధంగా బౌల్లో కొడుతూ ఉండాలి చేత్తో. ఈ విధంగా చేయడం వల్ల మనకు ప్లఫీగా వస్తాయి, అంటే బాగా ఉబ్బుతాయండి మనం వేసిన బోండాలు. షాపులో చూస్తుంటారు కదా, బండ్ల మీద కానీ టిఫిన్ సెంటర్లో కానీ సేమ్ ఇదే విధంగా చేస్తుంటారు మెథడ్ అయితే. వాళ్ళ దగ్గర అయితే పెద్ద పెద్ద బేసన్లు ఉంటాయి కాబట్టి ఈజీగా చేస్తారు. మనం బౌల్లో చేస్తున్నాం కాబట్టి కొంచెం చూసి చేసుకోవాలి, కింద అంతా పిండి పడకుండా. పిండి అయితే ఈ స్ట్రక్చర్ రావాలండి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా ఉంది కదా, వెన్నెలా ఉంది మనకు. పిండిని కలిపేసి మనము ఇప్పుడు ఒక అరగంట సేపు అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము. అరగంట తర్వాత మూత తీసి మన పిండి ఏ స్టేజ్లో ఉందో చూస్తున్నాము. చూసారు కదా, పిండి మనకు లైట్గా పొంగిందండి. చూసారు కదా, పిండి కూడా ఎంత సాఫ్ట్గా ఉందో. ఇంకోసారి అయితే బాగా కలుపుకుందాం పిండిని అయితే మనము 4 పక్కల గిన్నెలో మన బౌల్లో. ఎందుకంటే ఇలా కలపడం వల్ల మనకు మొత్తం బాగా మిక్స్ అవుతుంది. పొంగిండి పిండి కూడా మొత్తం బాగా కలిసిపోతుంది మనకు. ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే నేను ఒక ఎర్రగడ్డను అయితే అంటే ఉల్లిపాయని సన్న కట్ చేసి వేసుకున్నాను అండి. ఈ స్టేజ్లో వేసుకుంటే మనకు బోండాలు తినేటప్పుడు చాలా బాగుంటుంది. ముందుగా వేసేసామంటే అది బాగా నీళ్ళు అనేది వదిలేస్తుందండి. టేస్ట్ బోండా కూడా మొత్తం ఉల్లిపాయల వాసన వస్తుంది. అలా కాకుండా ఈ స్టేజ్లో వేసినామంటే కొంచెం మనకు తినేటప్పుడు కరుం ఉంటుంది. సరే కదా, ఎర్రగడ్డలు వేసిన తర్వాత బాగా మనము పిండిని అయితే బాగా కలపాలి. మన పిండిలో మొత్తం మనం వేసిన ఎర్రగడ్డలని బాగా కలిసిపోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె అయితే వేసుకునేద్దాం మనము. ఈ బోండాలు మనకు టిఫిన్ సెంటర్లో కానీ బండ్ల మీద కానీ చాలా ఈజీగా దొరుకుతుంటాయండి.
మనం ఈవినింగ్ టైము పిల్లలకు కానీ పెద్దలకు కానీ టీ టైంలో స్నాక్స్గా పెడితే చాలా బాగా దీన్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడు ఎట్లాగా మనకు పిల్లలు ఇంటికాడే ఉన్నారు కాబట్టి సెలవుల్లో ఇలా చేసి పెడితే వాళ్ళు కూడా కమ్మగా తింటారు బయట లేకుండా. ఇప్పుడు మనం పిండిని బాగా కలుపుకున్నాం కదా, ఈ విధంగా బోండాలు అయితే వేసుకునేద్దాం మనము. స్టవ్ అయితే నేను మీడియం ఫ్లేమ్లో పెట్టండి. ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టాలి నూనె వేడెక్కిన తర్వాత. ఎందుకంటే మనం నూనె వేడెక్కకపోతే బోండాలు అనేది కింద అతుక్కునేస్తాయి. నూనె బాగా హీట్గా ఉండాలి. మళ్ళీ మనం బోండాలు వేసిన తర్వాత మీడియంలో పెట్టారండి. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. 4 పక్కల మనకు బోండా అనేది బాగా ఫ్రై అవ్వాలి. అప్పుడే బోండా అనేది బాగా టేస్ట్ వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనము కలుపుకుంటూ ఉండాలి. 4 పక్కల మనకు బోండా ఫ్రై అయితేనే దాని కలర్ కానీ దాని టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ బోండాల్లో కాంబినేషన్గా మీరు పల్లి చట్నీ కానీ లేదా టమాటా చట్నీ కానీ లేదా టమాటా కారం కానీ చాలా బాగుంటుందండి. ఈ 3 చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. బోండాలకు టమాటా చట్నీనే చాలా బాగుంటుందండి. నాకు తెలిసి పల్లి చట్నీ కూడా బాగుంటుంది, కానీ టమాటా చట్నీ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఒక వాయి అయిపోయింది కదా, నెక్స్ట్ ఇంకో వాయిని కూడా మనం వేసుకునేద్దామండి. నూనె అయితే మనకు హీట్గానే ఉండాలండి. రెండో వాయి వేసేటప్పుడు మనం పిండిని బాగా కలుపుకోవాలి. మనము ఎన్నిసార్లు వేస్తే అన్నిసార్లు పిండిని బాగా కలుపుకొని ఈ విధంగా బోండాలాగా వేసుకోవాలి. మనకు పర్ఫెక్ట్గా రౌండ్గా రావాలని ఏం లేదండి బోండాలు, ఎందుకంటే మనం ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి. షాపుల్లో అయితే కొంచెం చూడడానికి బోండాలు అనేసి కొంచెం పిండి గట్టిగా చేసి సోడా ఎక్కువ వేస్తారు. మనం సోడా అయితే కరెక్ట్గా వేసాము. ఈ విధంగా మనము 4 పక్కల బోండాలను అయితే బాగా కాల్చుకోవాలి. ఇది మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్ కూడా చేయొచ్చండి. ఈవినింగ్ స్నాక్స్లో కూడా దీన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మనం 4 రకాల పిండిలు వాడాం కదా, దీంట్లో మైదా అనేది మీరు స్కిప్ చేసేయచ్చండి. 3 పిండిలతోనే చేసుకోవచ్చు. కానీ బోండా అన్నప్పుడు ఖచ్చితంగా మైదా అనేది యూజ్ చేస్తారండి. ఎందుకంటే మైదా వల్ల బోండాలో ఒక మంచి స్ట్రక్చర్ అయితే వస్తుంది. టేస్ట్ కాకపోయినా కూడా మనకు ఒక స్ట్రక్చర్ అనేది వస్తుంది బోండాలో. ఇప్పుడు రెండో వాయి కూడా అయిపోయింది. ఇదే విధంగా మనము రెడీ చేసుకున్న పిండితో 4 వాయిలు అయితే వచ్చాయండి. ఇప్పుడు మనం బోండాలను అయితే సర్వ్ చేసుకునేస్తాము. నేనైతే ఇక్కడ టమాటా చట్నీతో అయితే సర్వ్ చేస్తున్నానండి. బోండాలు అయితే చాలా మెత్తగా వచ్చాయండి. లోపల పైన క్రిస్పీగా చూసారు కదా, లోపల ఎంత బాగా పొరలు పొరలుగా పొంగాయో. ఇప్పుడు మనము టమాటా చట్నీలో అద్దుకొని దీన్ని తినేయడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం దీంట్లో 4 రకాల పిండి వాడాం కాబట్టి అద్భుతంగా ఉంటుంది. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ.